పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. గొప్ప పండుగ తల్లి శ్రీ సభ మనకు ముగ్గురు దూతలను అతి దూతలుగా ప్రసాదించే గొప్ప దినం. 3 బ్యూటిఫుల్ ఆర్కేంజల్స్ యాజ్ అ గిఫ్ట్ ఫర్ us. వాళ్ళు మన కోసం చేసే ప్రత్యేక పరిచర్యను గురించి మంగళవారం విన్నాం. మరొకసారి వాళ్ళు పండుగ దినమున ఈరోజు ఆదివారం నాడు వారి యొక్క మధ్యస్థ ప్రార్థన కోసం ప్రార్థిస్తూ ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో అర్పించుకుందాం. మా 3వ అక్క బిడ్డ ఏంజల్ తన యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు కొనియాడుతుండగా ఆమె జీవితంలో అనేక మేర్లు చేసి మెరిట్లో ఆమెను ఏ విధంగా ఉన్నతమైన స్థాయిలో దేవుడు ఉంచాడో అలాగే వారి కుటుంబాన్ని దీవించినట్లు రాబోయే దినంలో కూడా గొప్పగా దీవించాలని ఏంజల్ నీకు ఈరోజు జన్మదినోత్సవాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఏంజல் நீ எப்பொழுதுமே ஆசீர்வதிக்கப்பட்ட மகளாய் வாழ்வதற்கு ஆண்டவருக்கு நன்றி சொல்கிறேன். அதுவும் ஆண்டவருடைய ஆசீர்வாதத்தோடு இந்த வருடத்திலிருந்து அதிகமாக உன்னுடைய குடும்பத்தை ஆசீர்வதிக்கும்படி பிறந்தநாள் வாழ்த்துக்கள் ఏంజల్. హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే మధ్యల జయంతి అతిథులపై దేవుని దీవెనలు, బిడ్డల మంచి ఆరోగ్యం, ఆర్థిక సమస్య నుండి విడుదల, ప్లాట్ త్వరగా అమ్ముడుపోనట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఫాదర్ సిరిల్ గారిని వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం శ్రేయస్సు కొరకు, తుమ్మ అర్లారెడ్డి 5వ మరణ వర్ధంతి సందర్భంగా అతని ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు పసల మిల్కిరాజు, జోష్న. అలాగే ఎస్ కరుణాకర్, వాణి, జెనిఫర్ వివాహం ఘనంగా దేవుని దీవెనలతో జరుగునట్లుగా యూకేలో ఉద్యోగం కొరకు సాహితీ, వెంకీ, లక్కీ మంచి ఆరోగ్యం కొరకు, ఉద్యోగుల కొరకు బంగారు భవిష్యత్తు కొరకు, ఎస్ శ్రీనివాస్ రావు మంచి ఆశీర్వాదం కొరకు, శారద, విజయ, థోమాస్ మంచి ఆరోగ్యం, కుటుంబ దైవాశ్రదం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఈ దినము ఇక్కడ భక్తులందరూ తరలి వచ్చినటువంటి బిడ్డల యొక్క ఉద్దేశములు, అలాగే ఇక్కడ బయట జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి బిడ్డపై ఆశీర్వాదం దయచేయమని మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. పరలోకమందున మా తండ్రి మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతననిన మరియమ్మ వందనము ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపడిన వారు మీరే. మీ గర్భఫలముగా యేసువు ఆశీర్వదింపడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను,
పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మంగళవారం ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు పాట, అందువలన ఈరోజు నాతో పాటు మీరు కూడా పాడాలి. అతిదూతల ఆధీనంలో మమ్మ ఉంచుమయ్యా, అతి భద్రంగా కాచి కాపాడి మమ్మల్ని ముందుండి నడుపుమయ్యా. మొదటి గుర్తులో మికాయేలు దూతను మన కోసం యుద్ధం చేయమని పిలువబోతున్నాం. మనమందరం కూడా యుద్ధంలో ఉన్నాం. శారీరకంగా దుష్టాత్మ శక్తులతో పాపముతో యుద్ధం. 3 రకమైన యుద్ధములు. శరీరం, మన జీవితంలో ఉన్నటువంటి పాపం, సాతానుడు. సాతానుతో యుద్ధం చేయటానికే మికాయేలు దూత దానియేలుకు సహాయం చేసినట్టు దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం నుండి మనం చదువుతున్నాం. ఈరోజు మన కోసం యుద్ధం చేసే దూతగా ఆయన దిగి రావాలని ప్రార్థన చేయబోతున్నాం. ఈ యుద్ధం ఏదైనా సరే ఈరోజు మీకు గెలుపు నిశ్చయమని పాడబోతున్నాం. Daniel chapter 10 verse 12 onwards, we hear Michael the archangel came down to fight for the battle of Daniel. Today it is our battle and we pray for our battle to become a victory. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా, యుద్ధములో జయం కలగాలని పాడే పాట. మీకు ఏ యుద్ధమున్నా మీకు జయం కలుగునుగాక. ఆమేన్. అతిదూతల ఆధీనములో మమ్మ ఉంచుమయ్యా, అతి భద్రంగా కాచి కాపాడి ముందుండి నడుపుమయ్యా. అతిదూతల ఆధీనములో మమ్మ ఉంచుమయ్యా, అతి భద్రంగా కాచి కాపాడి ముందుండి నడుపుమయ్యా. మికాయేలు దూతను పంపి యుద్ధము చేయుమయ్యా, మికాయేలు దూతను పంపి యుద్ధము చేయుమయ్యా. శత్రువైన సాతాన్ని వెళ్ళగొట్టి సంరక్షణ నీవుమయ్యా. శత్రువైన సాతాను వెళ్ళగొట్టి సంరక్షణ నీవుమయ్యా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యేసయ్యాదే. దూతల దళముతో యుద్ధము చేసి విజయము నీవుమయ్యా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యేసయ్యాదే. దూతల దళముతో యుద్ధము చేసి విజయము నీవుమయ్యా. మికాయేలు దూత యుద్ధం చేసే దూత, గబ్రియేలు దూత సువార్త దూత, గబ్రియేలు దూత ప్రయాణములో తోడుండే దూత. నిత్యపిత మీ దివ్య కుమారులను మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఒక 3600 మంది దాకా ఒక 2 రోజుల ముందు వరకు ప్రజలు చూశారు మంగళవారం. ఆ రోజు జరిగిన ఒక స్వస్థత, ఒక గొప్ప అద్భుతం. అదేంటంటే ఒక వ్యక్తి ఇక్కడ తెలుగోడకంలో పాల్గొంటున్నాడు. ఆయన తెలుగోడకంలో పాల్గొంటుంటే అక్కడ వాళ్ళ ఇంటిలో అది జరిగిందంట అద్భుతం. నేను చెప్పానంట, ఇప్పుడు 3 దూతలు మీ ఇంటికి వెళుతున్నారు అని చెప్పానంట. అక్కడ ఏం జరిగిందంటే అనవసరంగా వాళ్ళ డాడీ మీద ఒక వ్యక్తి ఆయన డబ్బు ఇవ్వలేదని కేసు పెట్టి పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్ళాడనమాట. ఆయన వెళ్ళేసరికి వాళ్ళు ఎవరో తెలియదంట. వాళ్ళు చెప్తున్నారు క్లియర్గా, మీరు వినవచ్చు, వాళ్ళు ఎవరో తెలియదంట. శుక్రవారం మరి ప్రార్థనలో ఆమె సాక్ష్యం చెప్పింది. వాళ్ళు ఎవరో తెలియదంట. 3 వ్యక్తులంట పోలీస్ స్టేషన్కి వచ్చి వీళ్ళు తరఫున మాట్లాడి వెళ్ళిపోయారంట. వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఎవరో తెలియదు 3 వ్యక్తులు, మీకు తెలుసు ఎవరని. అందువలన దయచేసి మరొకసారి మంగళవారం ప్రోగ్రాంతో పాటు దీన్ని వినండి. అక్కడ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. గబ్రియేల్ దూత ఎక్కడ, మిఖాయేల్ దూత ఎక్కడ, రఫాయల్ దూత రెఫరెన్స్ ఎక్కడ ఉందని. ఈరోజు కరుణ ప్రార్థన కావున అవన్నీ చెప్పలేను. పాడుదాం ప్రియమైన సహోదరి సహోదరులారా. గబ్రియేల్ దూత, ఆయనకి పేరు శుభవార్త దూత. మరియ తల్లికి శుభవార్తనిచ్చాడు. ఈరోజు మీ దుఃఖకరమైన వార్తలని శుభవార్తగా మారిపోవునుగాక. పాడుదాం. గబ్రియేలు దూతను పంపి సువార్త నివ్వుమయా. గబ్రియేలు దూతను పంపి సువార్త నివ్వుమయా. దుఃఖకరమైన వార్తలు అన్నిటిని సువార్తగా మార్చుమయా. దుఃఖకరమైన వార్తలు అన్నిటిని సువార్తగా మార్చుమయ్యా. సువార్త మాకున్నది, బంగారు భవిష్యత్తు మాకున్నది. నమ్మెదనయ్య పలికిన సువార్త నెరవేరి తీరును. సువార్త మాకున్నది, బంగారు భవిష్యత్తు మాకున్నది. నమ్మెదనయ్య పలికిన సువార్త నెరవేరి తీరును. మిఖాయేలు దూత, యుద్ధం చేసే దూత. గబ్రియేలు దూత, సువార్త దూత. రఫాయేలు దూత, ప్రయాణములో తోడుండే దూత. మీ ఇంటిలో ఏదో శుభకార్యములు, శుభవార్త కోసం వేచి ఉన్నారు. అది జరగాలని ఇప్పుడు ప్రార్థన చేయండి. మిఖాయేలు దూత, రఫాయేలు దూత మీ తరఫున పోరాడి అజయం కలిగించే రోజులు ఇవి. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. తోబితు ఒక చోట్లో తన డబ్బు ఇచ్చి వచ్చాడు. దాన్ని తిరిగి పొందుకోవటానికి తన కుమారుని పంపిస్తాడు. ఇప్పుడు ఎవరిని పంపాలి? ఆయన తోడుగా ఒక మనిషిలాగా యాక్టింగ్ చేసుకొని ఆ టైంలో వచ్చారు రఫాయల్ దూత. ఈ బికమ్స్ లైక్ ఎ హ్యూమన్ బీయింగ్. ఈ అకంపెనీస్ తోబియాస్ ఆన్ ఈ జర్నీ టు గెట్ దట్ మనీ ఆఫ్ డాడీ. ఎస్, ఆ రోజు మంగళవారం మీకు 3 విషయాలు చెప్పాను. ఆ రెఫరెన్స్ అన్నీ అక్కడ చూసుకోండి. ఈరోజు చెప్పను, మీరు ఆ ప్రోగ్రామ్ చూస్తే అన్ని రెఫరెన్స్ మీకు దొరుకుతాయి. ఐ హావ్ గివెన్ ఆల్ ద రెఫరెన్స్ అబౌట్ తోబిత్, సో మెనీ రెఫరెన్సెస్ యూ కెన్ వాచ్. ఒకటేమో ఆయన ప్రయాణంలో తోడుగా ఉండే దూత. రెండవదేమో మీ పిల్లలకు సెటిల్మెంట్ కావాలా, మ్యాచెస్ కూడా చూస్తాడు ఆయన. తోబియాస్ జీవితంలో సారా జీవితంలో తోబియాస్ మ్యాచెస్, పెళ్ళి కుదరాలి అనుకునే వాళ్ళు ఈ దూత ద్వారా ఈరోజు ప్రార్థించుకోండి. సెటిల్మెంట్ కోసం ప్రార్థించండి. ఈజ్ ఆల్సో ఎ పర్సన్ హూ గివ్స్ ఎ నైస్ మ్యాచ్ ఫర్ యువర్ చిల్డ్రన్, సెటిల్మెంట్స్ లైక్ దాట్. మూడవది, ఆయన తన చేతుల్లో స్వస్థత వరమును పొంది ప్రజలకు పంచిపెట్టే వ్యక్తి. థర్డ్ థింగ్, హీ క్యారీస్ హీలింగ్ ఇన్ హిస్ హ్యాండ్స్. ఆల్ ద రెఫరెన్సెస్ ఆర్ గివెన్ ఆన్ ట్యూస్డే మాస్. ప్లీజ్ వాచ్ దాట్. ప్రతి రెఫరెన్స్ తోబితుకు చెందినది, కబిరియలకు చెందినది, మికాయలకు చెందినది. రెఫరెన్స్తో పాటు మంగళవారం పూజలో ఉంది. దయచేసి ఆ ప్రోగ్రాం వ్యూవర్ చేయండి. ఈరోజు చెప్పినవన్నీ సస్పెన్స్ మీరు వాచ్ చేస్తే అన్నీ మీకు లభ్యమవుతాయి. కానీ ఈరోజు ఈ 3 కార్యములు రఫాయల్ దూత ద్వారా మీ ఇంటిలో జరుగునుగాక. 3 kinds of blessings may come upon you like on with the intercession of Saint Raphael. ప్రార్థనతో పాడదాం ప్రియమైన సహోదరి సహోదరులారా. అతిదూతల ఆదినములో మమ్ము ఉంచుమయా, అతి భద్రంగా కాచి కాపాడి ముందు నుండి నడుపుమయా. అతిదూతల ఆదినములో మమ్ము ఉంచుమయా, అతి భద్రంగా కాచి కాపాడి ముందుండి నడుపుమయ్యా. రఫాయేలు దూతను పంపి జీవిత యాత్రలో నడుపుమయ్యా. రఫాయేలు దూతను పంపి జీవిత యాత్రలో నడుపుమయ్యా. అపాయమేమి కలుగకుండా భద్రంగా కాపాడుమా. అపాయమేమి కలుగకుండా భద్రంగా కాపాడుమా. ముందుండి నడుపుమయా, గమ్యము చేర్చుమయా. స్వస్థత జరగాలి, అద్భుతము జరగాలి, కుటుంబాలలో జరగాలయ్యా. ముందుండి నడుపుమయా, గమ్యము చేర్చుమయా. స్వస్థత జరగాలి, అద్భుతము జరగాలి, కుటుంబాలలో జరగాలయ్యా. మికాయేలు దూత, యుద్ధం చేసే దూత, గబ్రియేలు దూత, సువార్త దూత, రఫాయేలు దూత, యానములో తోడుండే దూత.
ముగ్గురు అతి దూతలు ప్రభు మనకిచ్చిన గొప్ప వరం. వారిని పిలుస్తాం. ఈ 3 కార్యముల కోసం ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. వాళ్ళు పరిచర్యను డ్యూటీని చాలా చక్కగా చేసే 3 దూతల గురించి విన్నాం. మనము భద్రతలో ఉండటానికి దేవుడు నియమించినటువంటి అపాయింట్మెంట్ ఇచ్చాడు దేవుడు వాళ్ళకు. మనం పిలిచి వాళ్ళ మధ్యస్థ ప్రార్థన అడుగుదాం. సంరక్షణ కోసం ప్రార్థన చేద్దాం. దే హ్యావ్ డ్యూటీస్, ఈచ్ వన్ ఆఫ్ దెమ్. దే ఆర్ సపోజ్ టు ప్రొటెక్ట్ us, గివ్ us గుడ్ న్యూస్ అండ్ లీడ్ us. ఈ రోజు కూడా ప్రార్థిస్తాం. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును మా ప్రయాణములను BMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారు అందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. పునీత మిఖాయేలు గారా మా కొరకు ప్రార్థించండి. పునీత గబ్రియల్ గారా మా కొరకు ప్రార్థించండి. పునీత రఫాయల్ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ మైకిల్, Pray for us. సెయింట్ గాబ్రియల్, Pray for us. సెయింట్ రఫాయల్, Pray for us. పునీత ఫౌస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, Pray for us. దూతల ఆధీనంలో దేవుడు మనల్ని ఉంచుతాడంట. 91వ కీర్తన 11-12 వచనం. జాగ్రత్తగా వాళ్ళు చూసుకుంటారు, మనం అడగాలి. Psalm 91 verse 11 and 12. We will be under the guardianship of the angels. ప్రార్థనతో పాడుదాం. దూతల ఆధీనంలో సదా సర్వరమము ఉంచుమయ్యా,
కాలు రాతికి తగలకుండా కాపాడుమయ్యా. వారు తమ చేతులలో మమ్ము పట్టుకొని ఎక్కడికి వెళ్ళినా సంరక్షణలో ఉంచాలయ్యా. దూతలను పంపుమని ప్రార్థనతో పాడుదాం. ఓ గాడ్, కీప్ us under the guardianship of angels. That's the meaning of the song. అతి పూర్తల ఆదినములో మమ్ము ఉంచుమయా. అతి భద్రంగా కాచి కాపాడి ముందుండి నడుపుమయా. అతి పూర్తల ఆదినములో మమ్ము ఉంచుమయా. అతి భద్రంగా కాచి కాపాడి ముందుండి నడుపుమయా. దూతల ఆధీనములో సదా సర్వదా ఉంచుమయా. దూతల ఆధీనములో సదా సర్వదా ఉంచుమయా. కాలు రాతికి తగులకుండా కాపాడి నడుపుమయా. కాలు రాతికి తగలకుండా కాపాడి నడుపుమయా. వారు తమ చేతులలో ఎత్తి పట్టుకుందురు. ఎక్కడికెళ్ళిన సంరక్షణ మాకున్నది, నెమ్మది మాకున్నది. వారు తన చేతులలో ఎత్తి పట్టుకుందురు. ఎక్కడికి వెళ్ళిన సంరక్షణ మాకున్నది, నెమ్మది నాకుందును. మిఖాయేలు దూత, యుద్ధం చేసే దూత. గబ్రియేలు దూత, సువార్త దూత. రఫాయేలు దూత, ప్రయాణములో తోడుండే దూత. అందరూ దేవుని యొక్క దూతల ఆధీనంలో ఉండుటకై ఈ గుర్తును ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసు రక్తం గురించి చిలకరించి చేసే ఆ పాట ఉంది. 91వ కీర్తన గురించి కూడా పాటలు ఉన్నాయి. కానీ అతిదూతల గురించి పాటలు నాకు కనిపించలేదు తెలుగులో. అందుకే ప్రభువా నాకు ఒక పాట రాసే వరం ఇవ్వమని అడిగినప్పుడు ఈ పాటను దేవుడు మీ ప్రార్థన ద్వారా వరప్రసారంగా ఇచ్చాడు. వీ డోంట్ హ్యావ్, as far as I know, I have not heard a song on
the holy archangels. That's why sitting in prayer, this is the song last year God gave. మీరు కూడా మీ ప్రార్థనలలో, వ్యక్తిగత ప్రార్థనలో పయనం చేసినప్పుడు, తర్వాత మీ కుటుంబ ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో దీన్ని యాడ్ చేసుకుంటే 3 వ్యక్తులు, గబ్రియెల్ దూత, రిఫాయిల్ దూత, మికాయేల్ దూత మీకు ఏ పని చేస్తారో ఇప్పుడు దాకా విన్నారు. ఆల్రెడీ ఒక సాక్ష్యం చెప్పాను. మీ ఇంటిలో కూడా ఇలాంటి సాక్ష్యం వినబడను కాక. యేసు ప్రభు జీవితంలో చెమట రక్తముగా మారిపోయి ఆయన పోరాడినప్పుడు ఒక దూత వచ్చి సహాయం చేయవలసిన పరిస్థితి. ఆయనకే ఒక దూత కావాలంటే మనకు ఎంత కావాలో ఒకసారి ఊహించుకోండి. లూకా 2:22, 42, 43. Luke 22, 42, 43. Jesus was so disturbed. His sweat became blood and he needed an angel to strengthen him. మనకు కూడా కావాలని ప్రార్థనతో పాడి ముగిస్తామా ప్రియమైన సహోదరి సహోదరులారా? అతి దూతల ఆదినములో మమ్ము ముంచుమయా, అతి భద్రంగా కాచి కాపాడి ముందు నుండి నడుపుమయా. అతి దూతల ఆదినములో మమ్ము ఉంచుమయా, అతి భద్రంగా కాచి కాపాడి ముందుండి నడుపుమయా. గెత్సెమనీలో నిన్ను ఓదార్చిన దూతను పంపుమయా, గెత్సెమనీలో నిన్ను ఓదార్చిన దూతను పంపుమయా. మా దుఃఖములో ఓదార్చి దూతను మాకై పంపుమయా, మా దుఃఖములో ఓదార్చి దూతను మాకై పంపుమయా. పోరాటంలో ఉన్నామయ్యా, పోరాడే దూతను పంపుమయా. జయమును ఇచ్చి సుఖ సంపదలతో మమ్ము దీవించుమా. పోరాటంలో ఉన్నామయ్యా, పోరాడే దూతను పంపుమయా. జయమును ఇచ్చి సుఖ సంపదలతో మమ్ము నింపుమయా. మికాయేలు దూత, యుద్ధం చేసే దూత, గబ్రియేలు దూత, సువార్త దూత, రఫాయేలు దూత, యానములో తోడుండే దూత. మా ఇంటిలో పిల్లలు పుట్టినప్పుడల్లా మా డాడీ ఆ రోజు ఏ పునీతులు ఉన్నారో అలా పెడతారు. అలాగే అక్క పిల్లలు కూడా ఒక అమ్మాయికి ఆమె 20 రోజు పుట్టింది కావున ఏంజల్ అని పేరు పెట్టాడు. నిజంగా ఆ పేరు ప్రకారమే ఆమె ఈరోజు వరకు ఆశీర్వాదంగా జీవిస్తుంది. మీ పిల్లలు ఏంజల్ లాగా, మీకు దూతల్లాగా, మీరెక్కడికి వెళ్ళినా మీ పిల్లలు మీరు దూతల ఆధీనంలో ఉండాలని చివరి ప్రార్థనతో మనం ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఏంజల్ అనే పేరు కలిగిన ప్రతి ఒక్కరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాకు దూతలులాగా పనిచేసే ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆపదలలో ఉన్న వారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నిటి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఎల్లుండిని జరుగుతున్నటువంటి
దంపతుల పిల్లల ఉడక మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రార్థన అడిగిన అనేక మంది బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగొడకంలో విన్నపాలు రాసి ఇచ్చిన బిడ్డల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా రాష్ట్రముల మీదను దేశం మీదను ప్రపంచం మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ఈ కుటుంబం మొత్తాన్ని మికాయేలు దూతకు, గబ్రియయేలు దూతకు, రఫాయేలు దూతకు అర్పించి వాళ్ళు మీ కుటుంబం మధ్యలో నిలబడి మీకు ఈ 3 సువార్తను, సంరక్షణను మరియు వైద్యులుగా స్వస్థతను తీసుకొస్తున్న దాన్ని చూచి ఆనందించి అవన్నీ స్వంతం చేసుకొని సాక్షులుగా ఉండేటటువంటి ఒక దీవెన ఇది. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మికాయేలు దూత ద్వారా మీ యుద్ధములో గెలిపించి గబ్రియేలు దూత ద్వారా దుఃఖకరమైన వార్తను సువార్తగా మార్చి రఫాయేలు దూత ద్వారా మీ ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండి మీ పిల్లల సెటిల్మెంట్ విషయంలో సహకరిస్తూ స్వస్థతనిచ్చి పితా, పుత్ర, పవిత్రాత్మ భద్రంగా అతి భద్రంగా మిమ్మల్ని కాచి కాపాడునుగాక. May the blessing of the Almighty God, through the intercession of the Archangel Michael, may the Lord do the fight for you. May the angel Gabriel bring good news to you. May Raphael be your journey companion and make matches for your children and bless you with a good health and in the Father and of the Son and of the Holy Spirit. Amen. మికాయేలు దూత యుద్ధం చేయుమయ్యా, గబ్రియేలు దూత సువార్తను మాకు దయచేయమని ప్రార్థించండి. రఫాయేలు దూత మా ప్రయాణములో మాకు తోడుగా ఉండండి. హ్యాపీ ఫీస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. అతి దూతల పండుగ శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యు.